తెలంగాణలో అదాని సామ్రాజ్యం సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలు బాసటగా రేవంత్ సర్కార్ అక్కడ పోయి ఏం శిల్క పలుకులు చెప్తాడు మహారాష్ట్రకు పోయి అదాని మోడీ వస్తున్నారు ప్రధాని వస్తున్నారు దోసుకుంటున్నారు అని చెప్పేసి ఈయననేమో ఇక్కడనేమో నిన్న గెజెట్ ఇచ్చారు నిన్న ఏదో పేపర్ యాడ్ ఇచ్చారు పేపర్ ప్రకటన ఇచ్చారు అదాని దానికి రేవంత్ రెడ్డి రెండు మూతల పాము కాదు ఓ 4-5 మూతులు ఉంటే దానికి అలాంటి పాము అది రెండు మూతల పాము కూడా కాదు అది రెండు మూతల పాము మంచిది సాధు పలువ అదేం హాని చేయదు ఎవరికి రేవంత్ రెడ్డి 4-5 మూతులు ఉంటాయి దానికి ఇటు మోడీకో మూతి పెడతాడు రాహుల్ గాంధీకో మూతి పెడతాడు ఇటు చంద్రబాబుకో మూతి పెడతాడు ఇక్కడ ఇంకోవనికో మూతి పెడతాడు 4-5 మూతులు పెట్టి ఆ ఎవ్వరికి అనుకూలంగా ఉంటే దాన్ని వ్యవహారం చేస్తూ ఉంటాడు ఇక చూడండి రామన్నపేటలో ప్లాంట్కు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన తాజాగా 825 ఎకరాల సున్నపురాయి మైనింగ్ విస్తరణకు సన్నాహకాలు 29న ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నిర్ణయం వ్యతిరేకిస్తున్న ప్రజలు ఇక చూడండి ఇగో ఇట్లా పేపర్లలో కనపడదు మొత్తం అదానికి సంబంధించినటువంటి సిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారము ఈ కథ 29 తారీఖు 11వ నెలన ప్రజాభిప్రాయ సేకరణ పెడతా ఉన్నారు ఎక్కడ ఏడ పెడతా ఉన్నారు మైనటు గణేష్ పహాడ్ అంట గణేష్ పహాడ్ విలేజ్ దామర్చర్ల మండలము నల్లగొండ జిల్లా ఏమనికి దోష పెడుతున్నవరా నాయన రేవంత్ వియ్యంకుడి సంస్థకు కేంద్ర సాయం నెక్సస్ నిన్ననే మనం అనుకున్నాం మొన్న ఈ నెక్సస్ వెంకటరెడ్డి ఉన్న గొలుగూరి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఇయ్యంకుడు ఆ గొలుగూరి వెంకటరెడ్డి కొడుకే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అంటే ఎవరంటే మన రేవంత్ రెడ్డి బిడ్డ ఉంది కానీ నైమిషారెడ్డి అలా భర్త అన్నమాట సో ఆయన కంపెనీకి 213.5 కోట్ల రూపాయల చేయుతనిచ్చింది కంపెనీ దివాలా తీసిందంటే ఆ డబ్బులన్నీ మొత్తము వీళ్ళకు అది చేసిరన్నమాట చూడండి దివాలా కంపెనీకి 213.5 కోట్ల చేయూత ఆదాని చొరవే కారణమని ప్రచారం గొలుగూరి వెంకటరెడ్డికి చెందిన నెక్సస్ ఫీడ్ 2006లో ఏర్పాటు కుటుంబ సభ్యుల డైరెక్టర్లు 2020లో దివాలా ప్రకటన కేంద్రానికి దరఖాస్తు కంపెనీకి 213.57 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ అదాని మంత్రాంగంతో వ్యాపార వర్గాల్లో చర్చ అందుకే ఈ భూములన్నీ కూడా కట్టబెడతా ఉన్నాడు ఇట్లా ఈ చర్చ నడిచింది ఇట్లా సాయం చేసిండు కాబట్టి అదానికి ఈ రకం కట్టబెడతా ఉన్నది అర్థమైపోతా ఉంది క్లియర్గా రేవంత్ రెడ్డి మాస్టర్ కన్నింగ్ మైండ్ అసలు ఇది మామూలు కాదు ఇట్లా ఇయ్యంకునికి 213 కోట్లు అప్పనంగా కట్టబెట్టిండు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి పేదల భూములను ఆ భూములను అప్పనంగా అదానికి కట్టబెడతా ఉన్నాడు మళ్ళీ ఆయన మహారాష్ట్రకు పోయి అదాని మోడీ ఒక్కటే అదాని మోదాని ఒక్కటే అని చెప్పేసి ఆడ శిల్క పలుకులు వలుకుతూ ఉంటాడు